श्रीपादश्रीवल्लभत्वं सदैव श्रीदत्तास्मान् मां पाहि देवाधिदेव। भावग्राह्यक्लेशहारिन् सुकीर्ते घोरात् कष्टादुदरास्मान् नमस्ते। त्वं नो माता त्वं पिताप्तोऽधिपस्त्वं त्राता योगक्षेमकृत् सद्गुरुस्त्वं। त्वं सर्वस्वं नो प्रभो विश्वमूर्ते घोरात् कष्टादुदरास्मान् नमस्ते। पापं तापं व्याधिमाधिं च दैन्यं भीतिं क्लेशं त्वं हरासु त्वधन्यं। त्रातारं नो वीक्ष ईशास्तजूर्ते घोरात् कष्टादुद्धरास्मान् नमस्ते। नान्यस्त्राता नापि दाता न भर्ता त्वत्तो देवत्वं शरण्योकहर्ता। कुर्वात्रेयानुग्रहं पूर्णराते घोरात् कष्टादुद्धरास्मान् नमस्ते। धर्मे प्रीतिं सन्मतिं देवभक्तिं सत्संगाप्तिं देहि भुक्तिं च मुक्तिं। भावासक्तिं चाखिलानन्दमूर्ते घोरात् कष्टादुद्धरास्मान् नमस्ते। श्लोकपञ्चकमेतद्यो लोकमङ्गलवर्धनं प्रपठे नियतो भक्त्या स श्रीदत्तप्रियो भवेत्। ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచితం. ఈ స్తోత్రాన్ని మీరు ఆపదలో ఉన్నప్పుడు నివారణ కొరకు రోజు 9 లేక 11 సార్లు మీరు చదవచ్చు. సంఖ్యను దయచేసి గుర్తుపెట్టుకోండి. చాలా ఆపదలు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం మీరు ఈ స్తోత్రాన్ని 9 లేదా 11 సార్లు చదువుకోండి. ఇలా ఎన్ని రోజులు చదవాలి అని అనుకుంటే గనక 21 రోజులు దీక్షగా పారాయణం చేసి మీరు శ్రీ దత్తుని అనుగ్రహాన్ని పొందవచ్చును. అయితే మీకు తోచిన ఏదైనా నైవేద్యాన్ని మీరు ఒక ఫలములు కానీ ఇంకేదైనా గోధుమ రవ్వ ప్రసాదం కానీ అలా మీకు ఇంకా ఏం తోస్తే అది గోధుమ పిండితో హల్వా కానీ ఇలా మీకు ఏది అక్కడ నైవేద్యంగా నివేదించాలి అనిపిస్తే అది నివేదించుకోండి. అయితే తప్పకుండా మీరు ఇది చేసుకోండి. బాగా విపరీతంగా కష్టాలు ఉన్నప్పుడు 108 సార్లు కూడా మీరు చేసుకోవచ్చు. దీనివల్ల మీరు విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. కావున శ్రీ దత్తాత్రేయ ఘోర కష్టోద్ధరణ స్తోత్రం మనకు స్వయాన శ్రీ గురుదేవులైనటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, తెంబేస్వామి అని కూడా అంటారు, వారు రచించిన ఈ విరచితాన్ని చాలా పవిత్రంగా ఎవరైతే నమ్మి చదువుకుంటారో వారి కష్టాలు చాలా నిదానంగా తొలగిపోతాయి అన్నమాట. వెంటనే 1 రోజులోనో 2 రోజుల్లోనో అయ్యే పని కాదు. కాబట్టి 25 రోజులు దీక్షగా పారాయణం చేయవలెను. ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో పెట్టండి. లేదా మీకేమైనా అనుభవాల్లో మంచి గనక జరిగినట్లయితే మీ అనుభవాల ద్వారా మాకు తెలియచేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై గురుదత్త, జై గురుదత్త.